హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్త మలుపు గత నెలలో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది భయ్య. సింగర్ సునీత కొడుకైన ఆకాష్ గోపరాజు హీరోగా నటించిన ఈ సెకండ్ మూవీ లవ్ కామెడీ డ్రామాగా సాగుతుంది. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్య. నచ్చితే లైక్ చేయండి. మూవీ చూసిన తర్వాత నాకైతే బిలో యావరేజ్గా అనిపించింది. కథ రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్ వేలో సాగుతుంది. కోనసీమ బ్యాక్డ్రాప్లో సాగే ఈ మూవీ గురించి డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. కమల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తూ గడిపే ఓ కుర్రాడు. అతను తన బంధువుల పెళ్లి కోసం కోనసీమలోని పల్లెటూరికి వస్తాడు. అక్కడ వరలక్ష్మి అనే అమ్మాయిని చూసి లవ్లో పడతాడు. లవ్లో పడ్డాక ఏం జరిగింది, వాళ్ళ ప్రేమలో ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేది స్టోరీ. మూవీ స్టోరీ చాలా రొటీన్గా ఎన్నో మూవీస్లో చూసిన విధంగానే అనిపించింది భయ్య. స్టోరీ అంటూ పెద్దగా ఏం లేదనిపించింది. ప్రేమికుల మధ్య వచ్చే అపోహలు, అపార్థాలు అనే కాన్సెప్ట్ని హైలైట్ చేశారని చెప్పొచ్చు. కానీ పెద్దగా ఎంగేజింగ్గా అయితే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ కాస్త పర్వాలేదు అనిపించిన, సెకండ్ హాఫ్ లాగ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. క్లైమాక్స్ ప్రిడిక్టబుల్గానే అనిపించింది. ఇంకా నటన గురించి చెప్పాలంటే ఆకాష్ ఇంకా భైరవి బాగానే చేశారని చెప్పొచ్చు. అందరికందరూ బాగానే చేశారు. లొకేషన్స్ పరంగా మూవీ బాగుంది. కామెడీ అయితే అంతగా వర్కౌట్ కాలేదనిపించింది. ట్విస్టులు, టర్నులు లాంటి పెద్దగా ఏం లేవని చెప్పాలి. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్గా నాకైతే అంతగా కనెక్ట్ కాలేదు భయ్య. బిలో యావరేజ్గా అనిపించింది. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.